కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా జరిగిన వైకుంఠ ఏకాదశి పూజలు. నియోజకవర్గంలోని సర్కిల్ పరిధిలో అన్ని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీడిమెట్ల డివిజన్ దండముడి ఎంక్లేవ్లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి వివరించి నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, సెక్రటరీ కిరణ్ కుమార్, కోశాధికారి రవీందర్, ముఖ్య కార్యవర్గం ఇంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్, రమణారెడ్డి, శోభమ్మతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నగారు నమస్కారం. అక్కడ కొబ్బరికాయ పూలు పడి ओम वेंकटेशाय नमः, ओम शेषाद्रिजाय नमः, जगद्गुरुराय नमः, विष्णवे नमः, जगदीशाय नमः, विषाद्रिपदे नमः, विषयाय नमः, सर्वविद्यासुरकृते नाम जपः। ముందుగా భక్తులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి, దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటుంటారు. ఈ యొక్క ఏకాదశి పర్వదినమున ఆ యొక్క మధుకైటములనేటువంటి రాక్షసులు ఆ స్వామివారి దగ్గర వరం తీసుకొని ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం కూడా ఆ శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తిని కలిగజేయండి స్వామి అని చెప్పేసి కోరుకున్న దాని ప్రకారం ప్రతి సంవత్సరము మనము ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని చేసుకుంటూ ఉంటాము. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఈ వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారంలో నుంచి వచ్చి ఆ యొక్క శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఆ యొక్క వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది, ఆ యొక్క శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రవచనం. అదేవిధంగా మన దండముడి కాలనీలోని వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు ఈ ధనుర్మాసమంతా కూడా ఉదయము 5 గంటల నుంచి ఆరాధన అర్చనాది సేవాకాలం, తిరుప్పావై పారాయణాదులు జరుగుతూ ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటూ 13వ తారీఖు నాడు భోగి రోజున ఆ యొక్క గోదారంగనాథుల కళ్యాణాన్ని చేసుకొని ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాన్ని మనం ముగించుకుంటాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని అందరూ కూడా జరుపుకొని మన యొక్క హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.